రాష్ట్రంలోని పాడి రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలులోని కొప్పోలు వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశు పోషకులకు 50% సబ్సిడీపై దాణా అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు గోకుల్ షెడ్లు ఏర్పాటు చేసి విరివిగా ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,60,00,000తో గోకుల్ షెడ్లు నిర్మించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని సరిచేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటారి నాగేశ్వరరావు, గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు బత్తినేని కృష్ణమూర్తి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పశువర్ధక శాఖకి అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం. ఈరోజు ఉండే మనుషులతో పాటు పశువులు చాలా అవసరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఎన్నో కుటుంబాలు దాని మీద జీవనం చేయడం జరుగుతూ ఉన్నారు. దాని వచ్చిన పాలను కానీ ఇవన్నీ కూడా మన డైరీ లేకపోతే మన వాళ్ళు చెప్తా ఉన్నారు. డైరీ అయితే అది కొన్ని కారణాల వల్ల మనకి 19 18 మూడబడింది. మనం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అది పీపీ మోడల్లో కానీ దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మళ్ళా కూర్చున్నామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డైరీకి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజు ఉండే ప్రైవేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా దానికి సంఘాలు మనకు అందరూ కూడా ఒక సంఘాలలాగా చేసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా వాళ్ళు కూడా మనం అన్ని చేసుకునే విధంగా కుటుంబాలు దాని మీద జీవనం గడిపే చాలా మంది రైతులు కూడా ఈరోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. ఈరోజు 50% 70% సబ్సిడీలు ఇస్తుంది. రైతులు బాగుండాలి, రైతులతో పాటు పశువులకు కూడా మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పశు ధన సరఫరా కింద దగ్గర 50% రైతులతో ఈరోజు రైతులకు చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోకులం షెడ్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 90% డిస్కౌంట్ తోటి ఎవరు ఎంతమంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోమని చెప్పి దానికి కూడా మనం పెట్టాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవడం దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానికి దగ్గర 150 మంది గోకుల షెడ్లు కడితే దానికి 3,63,00,000 రూపాయలు దానికి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ రైతుల కోసం, రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, వాళ్ళ కోసమే చెప్పేసి ఈరోజు ఇంత పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసింటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చామో సూపర్ 6 పథకాలు కూడా ప్రజల కోసం చేసామో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు ఉండే పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే అన్నదాత సుఖీపోవచ్చు. ఈరోజు దానికి మొన్న కూడా 2వ విడత రైతులందరూ కూడా వేసాం. అంతకుముందు ఒక 5,000 వేశారు, తర్వాత మొన్న ఒక 5,000 వేశారు. మనం ఏదైతే ప్రామిస్ చేశారో 20,000లో కూడా ఇంకొక 6,000 కూడా 3వ విడతలో దాన్ని కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అది వరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగస్తుల జీతాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇవన్నీ ఈరోజు 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 మీ అందరూ కూడా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి అన్నీ చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు 1వ తారీఖు అవగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఎక్కడా కూడా ల్యాబ్స్ రాకుండా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చేపడుతుందని చెప్పి కూడా
మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క కంపెనీలు, ఒక పక్క డెవలప్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ లేదు. మనం పోయినసారి 14-19 పెట్టిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈరోజు దానికోసం తిరుగుతా మళ్ళీ ఇన్కమ్ సోర్స్ పెంచడానికి, అదేవిధంగా కంపెనీలు తీసుకురావడానికి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోండి. ఈరోజు ఉండే ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు, గోపాలన్న ఒక అతన్ని కూడా పెట్టారు. దాన్ని మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మన అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ మోస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ క్యాంప్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఈ పశు సంవర్ధక శాఖ చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఇందాక కూడా చెప్తున్నారు, ఏదైతే కొయ్యి దూడలు కూడా దాన్ని కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసి దానికి అదివరకు ప్రభుత్వంలో వాళ్ళు 500 తీసుకుంటే ఈరోజు 150 రూపాయలకి మీకు అందరూ కూడా మళ్ళా కొయ్యి దూడలు ఉండేటట్టుగా దానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా మన తుఫాను కూడా వర్షాలు పడ్డప్పుడు కూడా అదేవిధంగా మనుషులతో పాటు జంతువులు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా టెస్టులు చేయండి. మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు డాక్టర్స్ వచ్చినప్పుడు అందరూ కూడా పశువులు తీసుకురావటం, దానికి కావాల్సిన ఏదైనా మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ చేయటం, వాళ్ళు ఏమైనా ఈటలు తగ్గినప్పుడు దాని అలా తెలుసుకునే విధానంగా దానికి కావాల్సిన ఫీల్ తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇందాక మన వాళ్ళంతా కూడా జేడీ గారు, మన జేడీ గారు వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఊళ్ళో కూడా అన్నీ తిరిగేసి వచ్చారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తిగా రైతన్న మీకోసం ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అన్నీ కూడా చేసుకొని రావడం తిరగడం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా అవ్వండి. ఈరోజు ఇంతమంది వచ్చినప్పుడు, ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు, ఇంతమంది ఫ్రీగా మీకు అన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొంచుకోండి. రైతులు కూడా అందరూ రావాలి, అందరూ ఉండేవాళ్ళు తీసుకోవాలి. వీళ్ళు వచ్చిపోయిన తర్వాత మనం వచ్చి మాకు సబ్సిడీ కావాలి, లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు మన ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు కూడా కలుపుకోవడం, ఎప్పుడు కూడా ఊళ్ళోకి ఇంతమంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం అక్కడ డాక్టర్స్ కూడా చూపించి ఇట్లాంటివన్నీ కూడా ఉండేటప్పుడే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చిన పెద్దలందరికీ, రైతులకి, అదేవిధంగా అధికారులకి అందరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగలేదు, చాలా సంతోషదాయకం. మన గ్రామంలో మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రైతులు ఒక కమిటీ చేసుకోమని 100 సార్లు చెప్పాను, అయినా మీరు అర్థం చేసుకోవట్లేదు. కనీసం పైపులు ఉన్నాయి, ట్రాక్టర్లో బాగుంటుంది అంటే ఆ పైపులు వాడుకున్నాయన్నా కూడా ఇబ్బంది వచ్చడం మాత్రం చెప్తారు, ఆ నీళ్లు పోవట్లేదు, అది పైపులు ఇవ్వాలి. అలాగే గేదెలకు సంబంధించి కనీసం ఒక ట్రెడిస్ కూడా మీరు వేసుకునే పరిస్థితి ఉన్నారు. మనకు సంబంధించి ఈ రోజున పశుసంవర్ధక శాఖ వారు ముందుకు వచ్చేసి మనం అడిగిన వెంటనే మన గ్రామానికి ఈ పశుధానాన్ని పంపిస్తాం, వారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనీసం కొన్ని విషయాలు ఎమ్మెల్యే దృష్టి రావాలి సార్. కనీసం ఎరువులు కొట్టుకోలు వస్తే కొట్టుకోలు పెట్టుకోవడం కూడా లేక అవి గుర్తుపడపాలు పంపించారు. కొట్టుకోలో 3000 మంది వెళ్ళి గుర్తుపడపాలు 300 మంది ఎరువులు తీసుకునే పరిస్థితి ఈ రోజు జరుగుతూ ఉంది. నా మటుకు మన డిపార్ట్మెంట్ వారు ఒక లోడు ఎరువులు దానా పంపిస్తున్నామండి, ఎక్కడ పెంచాలి అంటే ఎవరు లేకపోతే మా ఇంటికాడ తెచ్చుడే అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, దయచేసి వర్క్ చేయగలరండి. అలాగే ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పారు, కోఆర్డినేషన్ చేసుకుంటే ఈ డిపార్ట్మెంట్ కానీ మార్కెట్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ని కూడా మన రైతులకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి. ఇప్పుడు గతంలో 1000 రూపాయలు సూడి ఈ రోజున 70 సూళ్ళు 150 రూపాయలకి ఇస్తా ఉన్నారు. అలాగే మన గ్రామానికి ప్రతి వారం ఒక డాక్టర్ పంపిస్తా ఉన్నారు. ఆ వారం ఏదైనా కూడా మీ అందరూ కూర్చొని చెప్తే ఆ ప్రకారం చెప్తా ఉన్నాం. అలాగే ఈవైన బెల్గవాడ సుబ్బారావు గారు ముందుకు వచ్చి అయ్యా నేను రైతులతో బాధ్యత తీసుకుంటాను, కొత్త ట్రైన్స్
25,000 రూపాయలు దాకా అవుతుంది. అది నేను విరాళం ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను చెప్పాను అదే, మా రైతులుగా మా పనులు మనం చేసుకుంటా ఉంటే సహకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, అలాగే జేడీ గారికి, డిడి గారికి, మరి సిబ్బందికి ఈ రోజు మరి మన ఈ ప్రాంతంలో కానివ్వండి, ఈ ఊళ్ళో కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడికే మొబైల్ ల్యాబ్ తీసుకొచ్చారు. ఈ రోజున మీకు ఏ వ్యాధి ఉన్నా మీరు చెప్తే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. 30 మంది దాకా వచ్చినారు ఈ రోజు వారి సిబ్బంది. వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మొన్ననే ఈ మధ్య డిప్యూటీ డైరెక్టర్ ప్రమోషన్స్ లో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ బి మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఇది, జిల్లా పశు గణాంక సంస్థ అనమాట. ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మన జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో మనం ప్రతి మండలంలో ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుంటా ఉంటాము. వీటికి సంబంధించిన మెడిసిన్స్, లాజిస్టిక్స్ మన ద్వారా సప్లై చేస్తాము. ఈ ఫెర్టిలిటీ క్యాంప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే తిరగట్టే పశువులు కానీ, ఎదగరాని పశువులు కానీ, అసలు ఇంకా కట్టమనుకునే పశువులు కూడా మేము హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి వాటిని ఫలదీకరణ చేస్తాము. మీకు తెలుసు, ఒక పశువు కానీ కట్టు నిలవకపోతే రైతు ఎంత బాధపడతాడు, అదే తిరగడతా ఉంటే ఇంకా బాధపడుతుంటాడు. అందుకోసం అనేది ఈ క్యాంపులు అనేది ఉపయోగించుకుంటే మెయిన్ గా ఉపయోగం ఉంటుంది. తర్వాత మెయిన్ మనము ఈ క్యాంప్స్ ద్వారా మినరల్ మిక్సర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ మినరల్ మిక్సర్ అనేది ఖనిజాలను మిశ్రమము. ఇది మినరల్స్ తగ్గిన దాని వల్ల కూడా పోషణ తగ్గుతుంది. పోషణ తగ్గిన దాని వల్ల సకాలంలో ఎదగ రాకుండా పశువు తిరగట్టే అవకాశం ఉంది. తర్వాత ఈ మినరల్ మిక్సర్ వాడితే ఏంటంటే సకాలంలో ఎదకొస్తాయి, కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అవి నిలబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటిది తర్వాత చూడి పశువుకి దూడ బాగా పెరుగుతుంది, ఈనేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటాయి, వాయు బాగా వేస్తుంది, మేయ తెలుగు. ఇట్లాంటి ఉపయోగాలన్నీ ఉన్నాయన్నమాట మినరల్ మిక్సర్లో. ప్రతి రైతు మినరల్ మిక్సర్ అనేది అలవాటు చేసుకోండి. చాలా మంది రైతులు చెప్తున్నారు మా ఇవన్నీ తిరగడుతున్నాయి, ఎదుసు తినవడం లేదని. ఇట్లాంటి వాటికి ఈ మినరల్ మిక్సర్ అనేది ఉపయోగపడుతుంది, ఈ క్యాంప్స్ అనేవి ఉపయోగపడతాయి. తర్వాత మనము తర్వాత మా ఓఎస్డీ గారు సార్ మన డైరీని సందర్శించారు సార్. మా జేడీ గారు, మేము మా స్టాఫ్ అంతా 10 మందిని 3 గంటల సేపు ప్రాంగణం మొత్తం తిరిగాం సార్. చాలా ప్రోత్సాహంగా గవర్నమెంట్ మీరు కూడా సీఎం దృష్టి తీసుకొచ్చారని చెప్పారు సార్. సందర్భంగా డైరీ సార్, ఒంగోలు డైరీ సార్, మా విన్నపం ఏంటంటే సార్, మనకు సార్ పాలు కావాలంటే మహిళా డైరీలు ఫామ్ చేస్తున్నాం సార్. ఏపీడీడీ సెంటర్ దానికి 11 మంది ఉంటే చాలు సార్. వారి ద్వారా మనకు ప్రతి గ్రామంలో కానీ సంఘాలు ఏర్పడతాయి సార్. ఆ సంఘాల ద్వారా సార్ మనము పాల సేకరణ మొదలు పెడితే వారు చెప్పడం కనీసం 40,000 50 లీటర్ల పాలతో పౌడర్ ప్లాంట్ కూడా రన్ చేసేదానికి మొత్తం తిరిగాడు సార్. టెక్నికల్ సెక్టర్తో పరిశ్రమ చేశారు. వారు మీ దృష్టికి కూడా తీసుకొస్తారు సార్. మీ గ్రామంలో మహిళా మనులంతా కూడా ఒక సహకార సంఘంగా ఏర్పడ్డారంటే అది ఎంతో మేలుంటుంది. దాని ద్వారా మనము మళ్ళా తిరిగి మన డైరీని పునరుద్ధరణ చేస్తానికి వీలవుతుంది. గత ఏ వైభవం అయితే అనుభవించిందో అటువంటి స్టేజెస్ ని ప్రభుత్వం వారి కృషితో మళ్ళా మొదలయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ